తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో నేను డీసెంట్ గా హార్డ్ రెమ్యునరేషన్ వర్క్ కూడా చేస్తా. పెద్దగా డిమాండ్ చేయరు, ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోతారు లేదు అంతేనా? లేదు ఎక్కువ డిమాండ్ మన ఎబిలిటీ ఎంత ఉందో అంత చేసేస్తాం. ఇప్పుడు చాలా జబర్దస్త్ తక్కువ కూడా వెళ్ళాము, చాలా ఎక్కువ కూడా జబర్దస్త్ కి ఎపిసోడ్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు మీకు? ఎందుకు రెమ్యునరేషన్ గురించి మాట్లాడు. ఇప్పుడు మీ రెమ్యునరేషన్ నాకు చెప్తారండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇది సినిమా ఇంటర్వ్యూ కాబట్టి తక్కువ ఉంటది, లేకపోతే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకేం రెమ్యునరేషన్ ఇచ్చారు ఇక్కడ చెప్పండి. నేను ఎంత కావాలి చెప్పండి, చెక్ రాసి ఇచ్చేస్తాను. చెక్ బౌన్స్ అయిపోతుందండి మీరు రాసేది నాకు తెలుసు. ఎందుకు ఎక్కడ ఉందా బౌన్స్ అయినట్టు? ఎక్కడ లేదు. చూడండి ఒకసారి ట్రాక్ మంది. లేదు, నేను మీ గురించి చాలా విన్నా, మీరు చాలా మందికి హెల్ప్ చేశారంట, చాలా మంచి హార్ట్ అని నేను విన్నా. సో హ్యాపీ టు సీ యూ ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని. సో నాకు అలాంటి అందరికి హెల్ప్ చేయడం, వితౌట్ యాటిట్యూడ్ ఉండడం అలాంటి నాకు చాలా నచ్చుతారు, అలాంటి పర్సన్. సో యాటిట్యూడ్ అవన్నీ మధ్యలో వచ్చేస్తాయండి. ఫస్ట్ నుంచి మనకి ఏం లేవు కదా, మనం కూడా లైఫ్ లో కష్టపడే వాళ్ళం కదా. సో కష్టపడి గెలిచిన తర్వాత ఆటలో చాలా మంది గెలవాలనుకుంటాం కదా. రియల్ లైఫ్ లో పోరాడే వాళ్ళు హెల్త్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మనం, అంతే. మనకి యాటిట్యూడ్ వచ్చింది, మనం గెలిచాం కదా, యాటిట్యూడ్ చూపించాం అనుకోండి, ఎంతమంది కింద మన గురించి బ్యాడ్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా నాకు అది ఇష్టం ఉండదు. కొంతమంది పేరు చెప్పినప్పుడు చేంజ్ అయిపోతారు, యాటిట్యూడ్ చూపిస్తారు, మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. అలాంటి మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉన్నానండి. నేను ఆటోలో కూడా నేను ట్రావెల్ చేయంటే నేను ఆటోలో కూడా ట్రావెల్ చేస్తాను. టూ వీలర్లు కూడా బయటకు వచ్చేసి బయటలో తిరిగేసి వస్తాను. నాకు కారే కావాలి, నాకు ఈ కంపెనీ కారే కావాలి, దీంట్లోనే రావాలి, అలా ఏం లేదు. సో నేను ఎక్కడైనా ఫ్లెక్సిబుల్ గా అడ్జస్ట్ అవుతాను. అలాంటి ఏం యాటిట్యూడ్ లేదు, అలాంటి స్టేటస్ కూడా నేను మెయింటైన్ చేయను. మనకు ఆటోలు వెళ్ళకూడదు, టూ వీలర్ వెళ్ళకూడదు, అలాంటి నేనే ఎక్స్పెక్ట్ చేయను. సో మనకు ఒక్కొక్క ప్లేస్ లో చోటలో ఎలా రెస్పెక్ట్ కావాలో అదన్నీ రెస్పెక్ట్ చేస్తాను, అంతే తప్ప ఇంకా ఎక్కువ ఏం లేదు. సో ఇప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి తెలుగులో ఆల్మోస్ట్ కన్నడ యాక్టర్సే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మీ లాంగ్వేజ్ కాబట్టి, మీ కన్నడ వాళ్ళు కాబట్టి అలా క్లోజ్ అవ్వటం కూడా ఎవరు లేరా మీకు? సీరియల్స్ లో చేసేవాళ్ళు, ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు అందరూ వాళ్ళే వస్తున్నారు కాబట్టి, మేబీ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా? ఆఫ్ కోర్స్ ఇన్ ఫ్యూచర్ లో బిగ్ బాస్ ఆఫర్ వస్తే ట్రై చేస్తా. అంటే చూసుకోవాలి, డేట్స్ చూసుకోవాలి, అగ్రిమెంట్ చూసుకోవాలి, అదన్నీ చూసుకుని మంచిగా ఉందంటే 100% ట్రై చేస్తాను. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి తెలుగు బిగ్ బాస్ మీద? నేను చూడలేదండి నిజంగా తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు నేను చూడలేదు. ఏదో ఒక ప్రోమోస్ చూస్తుంటున్నాను అంతే. ఆ షో ప్యాటర్న్ ఇక్కడ ఎలా ఉంది, సో వాళ్ళు ఎలా సెట్ చేశారని నాకు తెలీదు. చూడాలి, నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో వెళ్ళిపోతే అలాంటి ఆఫర్స్ వస్తే చూడాలి. సో ఇప్పుడు మీ కన్నడ అబ్బాయి కాబట్టి విన్నర్ నిఖిల్ గురించి విన్నారా, చూసారా, కలిసారా ఎప్పుడైనా? నిఖిల్ మనం కలిసి ఒకే షో చేసాం కదా. అవునా? స్టార్ మాలో ఒకే షో చేసాం. నైస్ పర్సన్, నైస్ డాన్సర్, డాన్స్ చాలా మంచిగా చేస్తారు. ఎక్స్ట్రీమ్ సూపర్ డాన్సర్ నిఖిల్. సో మచ్ హ్యాపీ విన్నర్ అయినందుకు, చాలా హ్యాపీ. గౌతమ్ కూడా చాలా మంచి పర్సన్, గౌతమ్ కూడా మన షోలే ఉన్నాడు. వాళ్ళు కూడా విన్ అయినా కూడా హ్యాపీ, ఇద్దరు ఎవరు విన్ అయినా కూడా హ్యాపీ. సో రియల్ లైఫ్ లో ఓకే, రియల్ లైఫ్ లో ఏం చెప్తారు నిఖిల్ గురించి? ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ కూడా మంచిగానే మాట్లాడతారండి, ఏం యాటిట్యూడ్ ఏం లేదు. ఎవరున్నా కూడా మాట్లాడతారు, అందరితో కలిసి నీట్ గానే ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నిఖిల్ అనగానే సమ్ నెగిటివ్ గా ఏదో మాట్లాడేస్తారు. ఆ షో లో ఉన్న ఇంపాక్ట్ ఏదో వాళ్ళ మీద పడి ఉంటుంది అవుతుంది. సో అది ఒక రీజన్ అయి ఉంటుందేమో అనుకున్నాను కానీ, బట్ మీకు తెలుస్తుంది కాబట్టి పర్సనల్ గా. సో పర్సనల్ గా నేను కిరాక్ బాయ్స్ అని షో చేసాం కదా స్టార్ మాలో, అప్పుడు ఎప్పుడు షూట్ ఉన్నప్పుడు 3 months కంటిన్యూస్ గా కలిసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అలాంటి యాటిట్యూడ్ నాకు అనిపించలేదు. ఎప్పుడు వెళ్ళినా మంచిగా మాట్లాడతారు, యాటిట్యూడ్ ఏం లేదు. మనతో డీసెంట్ గానే నీట్ గానే ఉన్నాడు. మనతో అలాంటిది ఏమి మనకి అనిపించలేదు. సో హీఈస్ అ నైస్ బాయ్, నైస్ పర్సన్. సో ఇప్పుడు చిల్ అవ్వటానికి కానీ, లేకపోతే కొంచెం మైండ్ బాగా స్ట్రెస్ అయిపోయింది, ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఏ ప్లేసెస్ కి వెళ్తారు ఎక్కువ? బయటకు వెళ్తుంటారా? వెళ్తా. నాకు లాంగ్ ట్రిప్స్, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నేను ట్రావెల్ చాలా చేస్తాను. మైండ్ చిల్ అవ్వాలంటే మనం బీచ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకా ఎక్స్ట్రీమ్ చిల్ అవ్వాలంటే మీరు స్నో సైడ్ వెళ్ళొచ్చు, మనాలి సైడ్. నేను బీచ్ సైడ్ చాలా వెళ్తా. ఎక్కడ? మంగళూరు సైడ్ ఉంటాయి కదా, కర్ణాటకలో బీచెస్ చాలా ఉన్నాయి. లేదు, ఫ్రెండ్స్ పిలిస్తే వస్తారు. కర్ణాటకలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు వస్తారు అంతే. సో సినిమా ఫ్రెండ్స్ లేరు ఇంకా? ఇండస్ట్రీలో చాలా ఎక్కువ నాకేం ఫ్రెండ్స్ లేదండి. ఓకే.